జన్మతః పాపులు, పుట్టుకతోనే వారు పాపాత్ములు అని పాపాన్ని ఆపాదించి, మరి పిల్లలు పుట్టుకతోనే పాపాత్ములు అని చిన్న పిల్లలకు కూడా చిలకరింపు బాప్తీసం ఇవ్వడం మనం చూసాం. గత తరగతుల్లో మీరు బాప్తీసం గురించిన పూర్తి వివరణ 4 ఎపిసోడ్‌లో మీరు నేర్చుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు కూడా పసిపిల్లలకు మరి జన్మ పాపం ఉన్నదా? పసిపిల్లలు జన్మతః పాపులు అని వారికి చిలకరింపు బాప్తీసాలు ఇచ్చేస్తూ ఉన్నారు. మరి వారు పాపాత్ముల అనేది జన్మ పాపం ఉన్నదా అనే ఈ పాఠాన్ని ఈరోజు మనం నేర్చు ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ కూడా సాక్షాత్తు దేవాది దేవుని యొక్క పిల్లలు. మరి మొదటి మానవుడైన ఆదాము గారిని చేసిన తరువాత సాటి అయిన సహకారిగా అవ్వను చేసి ఎవరిని ఆశీర్వదించి దేవుని యొక్క అనాది సంకల్పం నెరవేర్పులను భాగముగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని సమస్త భూమిని సిద్ధపరిచి స్థిరపరిచి నరుని యొక్క పాదాల కింద పెట్టడం జరిగింది. మీరు సమస్తాన్ని లోపరుచుకోండి అని చెప్పి మరి తన పోలిక తన స్వరూపముతో దేవుడు కనిన పిల్లలు తన కొరకు బ్రతకాలి అని ఎన్నో కలలను తండ్రి భూమి మీదకు మనందరినీ కూడా పంపించడం జరిగింది. మరి కన్న తండ్రి యొక్క కలలు ఏమండి, ప్రారంభంలోని ఆదాము అలాగే లోని ప్రవేశించి అపవాది ఏం చేసింది, వారి దగ్గరికి వచ్చి వారికి ప్రేరేపణ ఇచ్చి దేవుని మాటకు వ్యతిరేకంగా వారు ప్రవర్తించే విధంగా తయారు చేసిందండి. అదే దేవుడు ఆజ్ఞాపించిన పండు తినవద్దు అని ఆజ్ఞాపించాడు. మరి ఆ మంచి చెడులు తెలుగునిచ్చు ఆ వృక్ష ఫలం మీరు తినకూడదు విధముగా ఇలా ప్రారంభం నుండి తనకు దక్కని పరలోక రాజ్యాన్ని తన పిల్లలమైన మనకు కూడా దక్కకూడదు అని శబదం పూని వచ్చినది అపవాది సాతాను. మరి అది ప్రారంభం నుంచి మనుషులను వేటు వేస్తూనే ఉన్నది. ఎవరిని మృగంలోని కూడా తిరుగుతూనే ఉంది. నాటి నుండి నేటి వరకు దేవుని పిల్లలమైన మనలను ఎప్పటికప్పుడు ఏమారుస్తూనే ఉన్నదండి. మనము దేవునికి కాకుండా చేయాలని లోకంలో ఉన్న వారందరూ కూడా దేవుని పిల్లలే, కానీ వారికి దేవుడు తెలియకుండా చేసేసిందండి. లోక మాయను చూపించి లోక మాయలో పడవేసి వారందరినీ కూడా బిజీ చేసేసింది ఈరోజు ఈ ఆధునిక యుగంలో. మరి క్రైస్తవులు దేవుని నమ్మిన వారైనా కూడా దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతున్నారా? ఉండనిస్తుందా అంటే వారిని కూడా ఉండనివ్వట్లేదు. మరి వారిని ఎలా ఉండనివ్వట్లేదు అని అంటే ఈ లోకస్తులనేమో లోకాశలు చూపించి పడవేసింది. మరి దేవుడు మాకు తెలుసు అన్న వారిని ఏమండి వాక్యాన్ని నమ్ముతున్నాం మేము అనుకునే వారికి వాక్యాన్ని చూపించి వాక్యాన్ని వక్రీకరించేసిందండి. మరి అది ఎంత తెలివైనదనంటే కుయుక్తి అన్నాడంటే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుతుంది అన్నాడండి. ఈ కాలంలో మన మనసులో ఆ కాలంలో డైరెక్ట్ గా హవ్వమ్మ దగ్గరికి వచ్చింది, కానీ ఈ కాలంలో అయితే మన మనసులు టోటల్ గా చెరిపివేస్తుందండి. మరి ఈరోజు మాకు దేవుడు తెలుసు, మేము క్రైస్తవులము, మాకు వాక్యం తెలుసు అనుకుని క్రైస్తవం కూడా ఏమండి ఎంత తెలివిగా పడేస్తుందో మీకు అర్థం కావాలంత ఆ బ్రత ఉండిపోతారండి. మేము తెలివిలే కదా చేస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ ఆ బైబిల్ బోధను బోధకుల స్థానంలో అబద్ధ బోధనలు దింపేసింది. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధపు క్రీస్తులు అంటారు. మరి ఇలా వక్రీకరించేస్తుందండి. వారు నమ్మిన వాక్యంతో వారిని కొడుతుంది క్రైస్తవులను. మరి లోకంలో ఉన్నవారిని లోకంతో కలిసిపోయేటట్లు లోకమాయ చూపించింది. మరి క్రైస్తవులైతే వారు నమ్ముతున్న వాక్యంలోనికి ప్రవేశించి ఆ వాక్యం ద్వారానే దెబ్బ కొడుతుందండి. మరి ఎంత తెలివైందంటే మన వాక్యం చూపించే మన వేలితో మన కన్ను పొడులా చేసి చివరికి మనోనేత్ర కేవలం పైన చూస్తున్నారు తప్ప దాని లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించలేకపోతున్నారు క్రైస్తవ సమాజం. కనుక ఈరోజు అర్థానికి బదులు వాక్యం అంతా కూడా కలిపి చెరిపేస్తున్నారు.
ఎవరి ఇష్టానుసారంగా వారు బోధించడం వలన వాక్యము దేవుని ఉద్దేశాలు ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతున్నారండి. ఈరోజు ఎన్ని వేల మత శాఖలుగా చీలిపోవడానికి కారణం అదే ప్రియులారా. మరి దానిలోని భాగంగా ఈరోజు వారికొచ్చిన ఒక డౌట్, దానిలోని వారికొచ్చిన సందేహం కాదండి, వారు కన్ఫర్మ్ చేసి చెప్పేస్తున్నారు. పసిపిల్లలకు జన్మ పాపం ఉన్నది అని చెప్పి. మరి దీనికి కూడా బైబిలే చూపిస్తారండి. మరి బైబిల్లోని వాక్యాలే చూపిస్తున్నారు. ఒక 3 సందర్భాలుగా మనకు చెప్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎలా చెప్తున్నారో అది మనకు తెలిస్తేనే కానీ మనం దానికి సమాధానం మనం నేర్చుకోలేము. దానికి సమాధానమే ఈ పాఠం. ఓకే అండి. ఒక 3 తెగల బోధకులు ఏమని చెప్తున్నారో ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటిగా మొదటి తెగవారు క్రైస్తవులు అనేవారు ఏమని చెప్తున్నారనంటే, ఆదాము హవ్వలు దేవుడు వద్దు అని వారు తప్పు చేశారు కనుక వారి గర్భాన వారు పాపం చేశారు కనుక వారి గర్భాన పుట్టిన కయ్యను కూడా పాపి అయిపోయాడు. అందుకే కనుక జన్మ పాపం ఉంది అంటున్నారండి. ఆదాము హవ్వలు పాపం చేశారు, మరి కయ్యను కూడా పాపి అయిపోయాడు. అందుకే మరహంతకుడుగా మిగిలిపోయాడు. ఈ విధంగా జన్మ పాపము ఉన్నది. కయ్యను పుట్టుకతోనే పాపి, తల్లిదండ్రుల పాపం. కయ్యనుకు కూడా పుట్టుకతోనే పాపం వచ్చేసింది. జన్మ పాపం ఉన్నది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలందరూ కూడా జన్మ పాపం ఉంది, జన్మ స్నానం ఇచ్చేయాలి. చిలకరింపు, మరి నీటిలో ముంచితే చచ్చిపోతారు కదండి చిన్నపిల్లలు. కనుక ఏం చేయాలి? ఇప్పుడు చిలకరింపు, కొంచెం నీళ్లు తీసుకొని జస్ట్ అలా స్ప్రింక్లింగ్ చేస్తూ అమ్మాయి వీళ్ళకి బాప్తిజం అయిపోయింది అంటున్నారండి. ఓకే అండి. ఒక తెగవారు ఏమని చెప్తున్నారు, ఆదాము అవ్వలు దేవుడు తినవద్దని చెప్పిన పండు తిని తప్పు చేశారు, పాపం చేశారు కనుక వారి పుట్టిన కయ్యను కూడా పాపిగా పుట్టాడు, పాపం ఉన్నది అని ఈ విషయాన్ని బట్టి చెప్తున్నారు. ఓకే అండి. దీని కొరకు తర్వాత ఆలోచించేద్దాం. మరి దీనికి ఒక రెఫరెన్స్ కూడా చెప్తారండి. ఏమని అంటే, యోబు గ్రంథము 14వ అధ్యాయం ప్రియులారా. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో, యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరడు, ఎవడును పుట్టనేరడు. ఇక చూడండి యోబు గారు ఏమంటున్నారు, పాప సహితునిలో నుండి అంటే పాపము చేసే వానిలో నుండి పాపరహితుడు, పాపము చేయలేని వాడు పుట్టగలిగితే ఎంత బాగుండును, ఎంత మేలు. కానీ అలాగే ఎవడు కూడా పుట్టనేరడు అని చెప్పేశారు కదా. కనుక పాపం చేసిన ఆదాము అవ్వల గర్భాన పాపే పుట్టాడు కయ్యను అని చెప్తున్నారండి. ఓకే అండి. దీనికి మన వాక్యమే చూపించింది చూసారు అపవాది ఎంత తెలివిగా. ఇదిగోండి యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 4వ వచనంలో మరి యోబు గారు మాట్లాడిన మాట, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. ఇదిగో యోబు గారు కూడా చెప్పారు చూసారండి. మరి ఇగో పాపరహితుల నుండి పాప సహితుల నుండి పాపరహితుడు అంటే పాపం లేనివాడు పుట్టడు. కనుక ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి కయ్యను పాపిగా పుట్టాడు. జన్మతః పాపం ఉందని ఈ రెఫరెన్స్ చూపించి, కయ్యను సందర్భం చూపించి, ఆదాము అవ్వలను చూపించి, యోబు గారు చెప్పిన ఈ మాటను చూపించి పాపం ఉంది, జన్మ పాపం అని అంటున్నారండి. అందుకే జన్మస్నానం ఇస్తున్నాం అని అంటున్నారు. ఓకే అండి. ఇది మనసులో పెట్టుకోండి. రెండవ తెగవారు ఏమని చెప్తున్నారు, ఏమని బోధిస్తున్నారు? ఈరోజు క్రైస్తవ సమాజంలో మనకి ఎక్కువగా వినబడుతున్న పదం అండి, జన్మ పాపం ఉంది. ఎక్కడ చూడండి పుట్టుకతోనే పాపాత్ములండి, పాపులు, జన్మతః పాపులు, జన్మ పాపం ఉంది, వారికి జన్మ స్నానం ఇవ్వాలి, చిలకరింపు బాప్తీసాలు ఇస్తున్నారండి. మరి అలాంటి వారందరికీ బుద్ధి చెప్పడానికేనండి నా ఆత్మీయ తండ్రి గారు జయశాలి పిడి సుందరరావు గారు ఈ పాఠాన్ని రాయడం జరిగిందండి. ప్రతి ఒక్క పాఠం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవ సమాజంలో వచ్చిన ప్రతి ఒక్క పాఠము ప్రతి ఒక్కరికి మేలుకొల్పండి. ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానాలే ఒక్కొక్క ప్రియులారా. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఉన్నది ఉన్నట్టు చెప్పవలసిన బాధ్యత క్రైస్తవులుగా మన మీద దేవుడు పెట్టాడండి. ఎన్నో క్రైస్తవులుగా ఏం చేయగలుగుతున్నారు? ఇదిగోండి వారి యొక్క జ్ఞానాన్ని కలిపి చెరిపేస్తున్నారండి. బైబిల్లో ప్రశ్న తలెస్తే బైబిలే సమాధానం చెప్పాలి తప్ప మనుష్య జ్ఞానము కలిపి జోడించకూడదండి. అది టోటల్ దేవుని ఉద్దేశాలకి కళంకం. దేవుని ఉద్దేశాలన్నీ కూడా స్పాయిల్ అయిపోతున్నాయండి. కనుక అబద్ధ అయిపోతున్నాయి. మరి ఈ విధంగా ఒక
తెగవారు చెప్పారు, ఆదాము అవ్వలు పాపం చేయడం వల్ల జన్మతః పాపం ఉంది. అప్పుడు తల్లిదండ్రుల పాపం కుమారునికి కయ్యను కూడా వచ్చేసింది. కయ్యను జన్మతః పాపి అని అంటున్నారు. ఓకే అండి. ఇంకా రెండవ తెగవారు ఏమంటున్నారు అని అంటే, అసలు స్త్రీ పురుషుల కలయిక లేక భార్యాభర్తలు కలయిక, ఒక తల్లి తండ్రి కాబోతున్న వారి యొక్క కలయిక పాపము అంటున్నారండి. ఏంటంటున్నారు? స్త్రీ పురుష కలయికే పాపము. ఎందుకంటే ఆదాము అవ్వలు పండు తినకముందు వారికి సిగ్గేమి తెలియలేదు. మరి పండు తిన్న తర్వాత కదండి వారి దిగంబరులని తెలిసింది, అలాగే వాంఛ కలిగింది. కనుక వారి కలయికే పాపము అని మరొక కొంతమంది బోధకులు చెప్తున్నారండి. ఏంటండి? స్త్రీ పురుషుల ఇరువురి కలయిక అది పాపము. ఆ పాపము వలన వచ్చిన గర్భఫలాలు కూడా పాపముతో కూడినవి. పుట్టుకతోనే పాపాత్ములు తల్లి తండ్రి పాపం చేయడం వల్ల పుడుతున్నారు అంటున్నానండి. చూడండి, తల్లి తండ్రి మరొక కవి ఏమండి అన్యుడు అన్నాడంటే ఒక అర్థం ఉందండి. క్రైస్తవులు అయిన వారు ఎంత తప్పుడుగా బోధిస్తున్నారో ఈ పాఠం అంతా విని తర్వాత మీకు అర్థం అవుతుంది. మరి ఒక కవి శ్రీశ్రీ అనే కవి ఏమన్నాడు అని అంటే, పిల్లలు ఎలా పుడుతున్నారండి అని ఆ కవిని అడిగితే ఏమంటాడంటే, తల్లిదండ్రులు చూడండి పిల్లలు ఎలా అంట, ఒక తల్లి తండ్రి ఆవేశం ఆపుకోకపోతే పిల్లలు పుడుతున్నారా ఏమండి? అలాగే అనుకుంటే ఒక తల్లి తండ్రి ఆవేశం ఆపుకోలేకపోతేనే పిల్లలు పుడితే మరి ఎంతో మందికి 5 ఏళ్ళు 10 సంవత్సరాలు ఏమండి 15 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు లేకుండా ఉన్నారండి ఎంతో మంది దంపతులు. మరి వారికి లేదా ఆవేశం? మరి వారికి ఎందుకు పిల్లలు పుట్టట్లేదండి? చూడండి ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు. జ్ఞానం తెలియని వారు, దేవుడు అంటే ఎరుగని వారు అన్నారంటే అర్థం పర్థం లేని ప్రశ్నలండి. వారికి అర్థం కాలేదు. మరి దేవుడు మాకు తెలుసు మేము చెప్పుకుంటున్న వారు కూడా చిన్న పిల్లలకు పాపాన్ని అంటున్నారండి. ఓకే అండి. కనుక జన్మ పాపం ఉన్నది ప్రియులారా. మరి పాపం మనం చూపించండి అది పాపం. రెండవ తెగ ఏమన్నారు? పాపం వచ్చింది, కయ్యను పాపిగా పుట్టాడు. కయ్యను పాపిగా పుట్టాడు, జన్మ పాపం ఉంది కనుక జన్మస్థానం ఇవ్వాలి అంటున్నారు మొదటి తెగవారు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ తెగ అంటున్నారంటే, రెండవ వారు ఏమంటున్నారు? అసలు స్త్రీ పురుషుల కలయికే పాపము అంటున్నారు. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ ఎక్కువ శాతం మంది బోధకులు ఈ విషయం చెప్తారండి. అదే మూడో విషయం ఏంటనండి, దావీదు గారు అంటున్న మాటను ఆ వాక్యాన్ని చూపిస్తూ ఉంటారండి. మరి కీర్తన గ్రంథము 51 అధ్యాయం 5వ వచనంలో దావీదు గారు అంటున్న ఈ మాటను చూపించి జన్మ పాపం ఉన్నది అని చెబుతూ ఉంటారండి. మరి ఏంటా మాట అనేది మనం చూడగలిగితే 51వ కీర్తన ప్రియులారా, 51వ కీర్తన 5వ వచనం చదవండమ్మా. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించను. చాలమ్మా. ఇక్కడ దావీదు గారే స్వయంగా కీర్తనకారుడు దావీదు గారే మాట్లాడుతున్నారండి. ఏమంటున్నారు? నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అంటున్నారండి. చూడండి, మరి దావీదు గారే స్వయంగా చెప్తున్నారండి, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది. కనుక దావీదు గారే జన్మతః పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని దావీదు గారే చెప్పుకున్నారు కదా అండి. కనుక పుట్టుకతోని పిల్లలందరూ కూడా పాపాత్ములు, వారికి జన్మ స్నానం అనేది ఇవ్వాలి అని చెప్తున్నారండి. ఓకే అండి, అర్థమైంది కదా? 3 తెగల వారిని చూపించాను. వీళ్ళు రకరకాలుగా మన వాక్యమే చూపించి అండి, వాక్యం బైబిల్లోనే చూపించి వారు ఎలా తప్పుగా బోధిస్తున్నారో మనం ఇంతవరకు చూసాం. ఏమన్నారండి? మూడో వారు ఎక్కువ శాతం మంది ఏమని చెప్తున్నారు? దావీదు గారు చెప్తున్న ఈ మాటను పట్టుకొని, నేను పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించును అన్నారు. ఓకే అండి, ఇవి లోకంలో ఉన్న లేక క్రైస్తవ బోధకులైన వారు జన్మ పాపం ఉన్నది అని చెప్పే బోధకులు
ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు. ఈ మూడు మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేద్దామండి. ఓకే అండి, అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. మొదటిగా ఏమన్నారండి? మొదటిగా ఏమన్నారు? థ్యాంక్ యూ అమ్మా. మొదటి మానవులైన ఆదాము హవ్వలు దేవుడు తినవద్దని చెప్పిన పండు తినడం వలన వారి పాపం చేయడం వలన వారి గర్భాన పుట్టిన కయ్యను కూడా పాపిగా పుట్టాడు. కనుక జన్మ పాపం ఉన్నది, పుట్టుకతోనే పాపాత్ములు అంటున్నారు కదండి. ఓకే అండి, పోనీ ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ ఆదాము అవ్వలు తప్పు చేశారు. పాపం ఏంటి? ఏం పాపం చేశారు? దేవుని ఆజ్ఞ అతిక్రమే కదండి. పాపం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే. దేవుని యొక్క ఆజ్ఞను, దేవుడు చెప్పిన మాటను వినకపోవడమే. పండు తినడం కాదు, పాపం అని కాదు. అసలు దేవుడు చెప్పిన మాట తినవద్దు అని చెప్పిన దేవుని యొక్క మాటను పక్కన పెట్టారు, అపవాది మాటను విన్నారు. మరి ఇలా వారు పాపమే చేశారు. మరి చేసినప్పుడు ఆ పాపము పిల్లలకు కూడా వస్తాది. మరి అందుకే కయ్యను పాపిగా నరహంతకుడిగా ఉన్నాడు అని అన్నప్పుడు, మరి అదే ఆదాము అవ్వలకు కయ్యనుతో పాటు కయ్యనే కాకుండా ఇంకెవరు పుట్టారండి? హేబేలు కూడా పుట్టాడు కదండి. మరి హేబేలు కూడా పాప? హేబేలు దేవుని కొరకు శ్రేష్టమైన బలి అర్పించిన వాడు. అంటే దేవుడంటే భక్తి భయభక్తులు కలిగిన వాడు హేబేలు. మరి ఆ తల్లిదండ్రుల గర్భానే పుట్టినవాడు కదండి మరి హేబేలు కూడా. మరి ఒకరు నిజంగా జన్మతః పాపము వస్తుంది అని అంటే, ఆదాము అవ్వలు పాపం చేయడం వలన పిల్లలకు కూడా సంక్రమించింది అని ఒకవేళ వాళ్ళన్నదే రైట్ అని మనం అనుకుంటే, మరి ఆదాము అవ్వలకి జన్మించిన రెండవ సంతానమే కదండి హేబేలు కూడా. మరి అతనెందుకు పాపిగా కనబడలేదు మనకు? కయ్యను ఒక్కడే పాపం. తన తమ్ముడైన హేబేలు, తన తమ్ముడు శ్రేష్టమైన బలి అర్పించడంతో అసూయతో ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. మరి ఒకళ్ళు నీతిమంతులుగా ఉన్నారు హేబేలు, అక్కడేమో కయ్యనేమో పాపిగా మనకు కనబడుతున్నాడు. మరి ఈ కయ్యనికి ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల. ఏమండి, కయ్యనికి పాపం వచ్చిందా? జన్మతః పాప అయిపోయాడా? అలాగనుకుంటే హేబేలు కూడా జన్మతః పాపే అయిపోతాడు కదా, అయిపోవాలి కదా. మరి ఎందుకు హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు? విశ్వాస వీళ్ళ జాబితాలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనపడతాడు మొట్టమొదట హేబేలు. అందరికంటే మొదట మరణించిన వాడు, నీతిమంతుల లోకానికి పరదేశకు వెళ్ళిన వాడు ఎవరు? హేబేలు. మరి హేబేలు పాప అయితే పరదేశకి ఎందుకు వెళ్తాడండి? విశ్వాస వీళ్ళ జాబితాలో ఎందుకు రాయిస్తాడండి? చూడండి, టోటల్ రాంగ్. అన్ని కూడా వాక్యాలు తప్పైపోతున్నాయి వీరు కలిపి చెరిపేయడం వల్ల. ఆలోచించాలి కదండి, ఈ మాట ఎందుకు చెప్పబడింది, ఎవరు ఏ సందర్భం. అందుకే డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో ప్రారంభ పాఠం ఒకటి ఉంటదండి. అదే బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి. మరి నేటి బోధకులైన వారు తెలీదు, 2-3 వాక్యాలు నేర్చుకోవడం, వారికి ఇష్టం వచ్చినట్టు బోధలు చేసేస్తున్నారు కనుక ఈరోజు కలిపి చెరిపేస్తున్నారు వాక్యాన్ని. మరి ఈరోజు డిప్లొమా ఫస్ట్ ఇయర్ లోనే ఆ పాఠం పెట్టడం జరిగిందండి. ఆ పాఠం అర్థమైతే మిగిలిన బైబిల్లోని సందర్భాలు అన్ని కూడా ఈజీగా అర్థమవుతాయండి. మరి వారికి తెలియకపోబట్టి ఈరోజు పొరపాటు పడుతున్నారు. అందుకే యేసుక్రీస్తు కూడా అంటారు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరపాటు పడుతున్నారు అంటున్నాడు. మరి జన్మ పాపం ఉంది అని ఆదాము అవ్వలు పాపం చేయడం వల్ల ఏమండి కయ్యను కూడా పాపిగా పుట్టాడు. జన్మతః పాపి కనుక మనందరం కూడా పాపాత్ములండి, పుట్టుకతోనే పాపాత్ములము అని చెప్తూ ఉంటారు. మరి నాహు కాలంలో కూడా ఏమంటాడు దేవుడు? నరుని హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అంటాడు. అందుకే ఇవన్నీ చెప్పి పుట్టుకతోనే చెడ్డదని అనలేదండి, బాల్యము నుండి చెడ్డదంటే అసలు పాపి అనేవాళ్ళు ఎప్పుడవుతారు అనేది మనం ఆలోచన చేద్దాం ముందుకి. మరి ఇలా ఆదాము అవ్వలు తప్పు చేయడం వల్ల తల్లిదండ్రుల పాపము పిల్లలకు వస్తుందా? ఒకసారి ఈ మాటను చూడండి. మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మనకు కనబడతారండి. ముద్రించి తిరస్కరించిన వాడే చెడ్డవాడే, కానీ అతని చెడ్డవారు కాదండి, వారి కుమారులు మంచివారిగా ఉన్నారు. అలాగే ఒక ఏలి, ప్రధాన యాజకుడు అండి ఏలి మంచివాడే, కానీ అలాగని ఏలి కుమారులు మంచివారు కాదండి. హోఫ్ని ఫినెహాసులు మంచివారు కాదు, దేవునికి అనుకూలంగా లేరు. మరి అలాగే సమూయేలు గారు మంచివారే, కానీ అతని గర్భాన పుట్టిన కుమారులు చెడ్డవారిగా మనకు కనబడతారండి బైబిల్ గ్రంథంలో. కనుక మీరు అనుకుంటున్నది తప్పు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఎందుకంటే చెడ్డవారి గర్భాన చెడ్డవారు పుడతారనుకుంటే పొరపాటు.
చెడ్డవారి గర్భాన మంచివాళ్ళు పుట్టవచ్చు, మంచివారి గర్భాన చెడ్డవారు కూడా పుట్టవచ్చు. కనుక మరి తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లలకు కూడా సంక్రమిస్తుంది అని అనుకుంటే పొరపాటండి. ఒక మాటని ఈ సందర్భంలో మనం చూడగలిగితే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన మాట అండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం ప్రియులారా 20వ వచనం మనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనము, పాపము చేయువాడే పాపం చే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునకే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అంటున్నాడండి. ఇక్కడ ఏమన్నాడండి? పాపము చేయవాడే మరణము నొందును. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు? పాపము చేయవాడే మరణము నొందును. అలాగే తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. చూడండి, ఇక్కడ తల్లిదండ్రులు తప్పు చేయడం వల్ల పిల్లలకు వస్తుంది అని ఇక్కడ చెప్పట్లేదండి. పాపం ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళకే కదండి శిక్ష. పాపము చేయువాడే మరణము నొందును. ఒకవేళ తండ్రి తప్పు చేశాడు అనుకోండి, కొడుకు ఏ తప్పు చేయలేదనుకోండి, మరి తండ్రి తప్పు చేశాడు కనుక కుమారుడు కూడా తప్పే అని చెప్పి అంటగడతారా? వాళ్ళని కూడా చంపేస్తారా? దేవుడు చెప్తున్నాడండి, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని. ఒకవేళ తండ్రి తప్పు చేశాడు అనుకోండి, ఆ దోష శిక్షను కుమారుడు ఎందుకు మోయాలి? తండ్రి చెడ్డవాడే కావచ్చు, కుమారుడు మంచివాడిగా ఉండకూడదా? అలాగే కుమారుని యొక్క దోష శిక్షను తండ్రి మోయడు. అలాగే కుమారుడు చెడ్డవాడు అనుకోండి, తండ్రి మంచోడే కానీ కుమారుడు చెడ్డవాడు అనుకోండి, ఆ దోష శిక్షను తండ్రి మోయడు. ఎందుకు మోస్తాడండి? ఎవరు పాపము చేస్తే వారికే వస్తదండి, అంతే తప్ప తల్లిదండ్రులు పాపం చేశారు, ఆదాము అవ్వలు, అందుకే కయ్యనికి వచ్చేసింది, అందుకే జన్మ పాపం ఉన్నది, పుట్టుకతోనే పాపాత్మలు, అలా అనుకోకూడదండి. అలాగనుకుంటే పుట్టుకతోనే పాపి కయ్యని అనుకుంటే మరి హేబేలు ఎందుకు పాపిగా పుట్టలేదు? అందరూ కూడా అలాగే ఉండాలి కదా. ఈరోజు మనం అంతా కూడా పుట్టుకతోనే పాపాత్ములు అని అంటున్నప్పుడు, అలాగంటే మరి హేబేలు కూడా పుట్టుకతోనే పాపి అవ్వాలి. కానీ చూడండి, వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఎంత తప్పుగా ఆలోచిస్తున్నారు. దేవుడు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడండి, పాపము చేయవాడే మరణము నందును, తండ్రి యొక్క దోష కుమారుని దోష శిక్షణ తండ్రి మోయడు. మరి నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. చూడండి, నీతి కార్యాలు జరిగించారనుకోండి, దేవునికి ఇష్టలుగా ఉన్నారనుకో, ఆ నీతిని బట్టి వారు రక్షించబడతారు, ఆ వారికే చెందుతాయి. కనుక తండ్రి నీతి కార్యాలు చేశాడు, కుమారుడు చెడ్డవాడైనా పర్వాలేదులేండి, కుమారునికి వచ్చేస్తుంది పరలోకం అనడానికి లేదండి. ఎవరు నీతి కార్యాలు చేస్తే వారికే వెళ్తుంది. అలాగే ఎవరు దుష్టుని సంబంధంగా ఉండి దుష్టత్వంలో ఉంటారో మరి వారికే వాని దుష్టత్వము చెందుతుంది అన్నాడు. అదే కదా చెప్తున్నాడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అండ్ తండ్రి దుష్టునిగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, కుమారుడు మంచివాడుగా ఉన్నాడు అనుకోండి, మరి కుమారుడు మంచివాడుగా ఉన్నాడనండి, మరి తండ్రి దోష శిక్ష వస్తుంది కనుక కుమారుడు కూడా దుష్టత్వంలో ఉన్నాడని అంటే ఎలా కుదురుతుందండి? ఎవరి దుష్టత్వానికే ఉంటది, ఎవరి నీతి కార్యాలు చేస్తే వారికే ఉంటుంది అని చెప్పేసి అంటాడు. మరొక మాట అంటాడండి, చక్కటి మాట, తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పులియవు అంటాడండి. తల్లిదండ్రులు ద్రాక్ష పళ్ళు తింటున్నారు అనుకోండి, అవి పుల్లగా ఉన్నాయనుకోండి, పళ్ళు పులిసిపోతుంటాయి కదా, పళ్ళు జుమ్మని లాగుతుంటాయి, పళ్ళు పులిసిపోతూ ఉంటాయి. మరి తల్లిదండ్రులు ఒకవేళ పుల్లటి ద్రాక్ష తింటున్నప్పుడు పిల్లలు తినట్లేదండి, అయినా కూడా పిల్లల పళ్ళు ఎందుకు పులుస్తాయి? ఎవరు తింటే వారికి కదా, ఎవరు తింటే వారి పళ్ళే పులుస్తాయి. మరి ఇక్కడ అదేనండి, పాపం ఎవరైతే పాపం చేస్తారు పాపం ఆపాదించలేము, వారి ఫలం, అలాగే ఎవరు దుష్టక్రియలను బట్టి వారికి ప్రతిఫలం వస్తుంది. మరి ఇక్కడ తల్లిదండ్రుల పాపం జన్మ పాపం అంటూ ఏది లేదు. మరి యేసుక్రీస్తు అని కూడా ఒక మాట అడుగుతారండి. ఈ సందర్భంలో మనం చూడగలిగితే యోహాను సువార్త ప్రియులారా, యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనంలో ఉంటుందండి. నేను త్వరగా చదువుతాను. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూడగలిగితే, ఆయన మార్గంన పోవుచుండగా
పుట్టి గ్రుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? చూడండి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నారండి. మరి ఒక గుడ్డివాడు అన్నాడంట, పుట్టుకతోనే గుడ్డివాడు. మరి ఎలాంటి గుడ్డివాడిని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు? వాడు కూడా గుడ్డివాడే పుట్టుటకు ఎవను వీని అని ఆయన అడుగగా, మరి పుట్టుకతోనే గుడ్డివాడు కదా, మరి గుడ్డివాడు ఎందుకు అయ్యాడంటే తల్లిదండ్రులు పాపం చేశారా? ఆ పాపం బట్టి గుడ్డివాడిగా పుట్టాడా, లేకపోతే వీడేమైనా పాపం చేసినందుకు పుట్టాడా అని చెప్పి అడుగుతున్నారండి. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న సమాధానం చూడండి. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ చూడండి, వీడు పాపం చేయలేదు, వీని కన్నవారు కూడా పాపం చేయలేదు. పాపము చేశాడని పుట్టలేదు. మరి ఎందుకు పుట్టాడు ప్రభువా అని అంటే ఏమంటున్నాడంటే, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. మరి యేసుక్రీస్తు వారు సూచక్రియ అద్భుతాలు చేస్తున్నారండి. చనిపోయిన వారిని తిరిగి లేపుతున్నారు, స్వస్థతలు ఇస్తున్నారు, కుంటివాడిని లేపుతున్నారు. గుడ్డివాడైనా ఇప్పుడు ఇదిగో ఈ గుడ్డివాడిని కూడా అంధత్వం తొలగించడానికి ఏమండి దేవుని యొక్క మహిమ ఏమన్నాడు, వీని యందు దేవుని క్రియలు బయలుపరచబడాలి అని అంటే అందుకే పుట్టుకతోనే గుడ్డివానిగా దేవుడు పుట్టించాడు అని చెప్పాడు. అంతే తప్ప వీడు తప్పు చేయలేదు, వీడు పాపం చేయలేదు, వీడు కన్నవారు కూడా పాపం చేయడం వల్ల వీడిలా పుట్టలేదు అంటే చూడండి. ఈరోజు రోగాలు చూడండి, వంశపారంపర్యంగా రోగాలు అనేవి సంక్రమిస్తుంటాయి, సహజమే. ఒక బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా బీపీ ఉందనుకోండి, అది బిడ్డలకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ ఉంటే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని డిసీజులు ఉంటాయి, అవి వంశపారంపర్యంగా వస్తాయండి. వచ్చినట్టు పాపాలు కూడా వంశపారంపర్యంగా వస్తాయి అన్నట్టు మీరు బోధించడం ఎంతవరకు సమంజసం? పాపాలు రావండి. ఎవరు పాపం చేస్తే వారికే, ఎవరు నీతి కార్యం చేస్తే వారికే ప్రతిఫలం అండి. మరి అందుకే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేయడం వల్ల పాపం ఆపాదించబడుతుంది. పాపం అంటే అంటగట్టుకుంటున్నాం, కానీ తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలకు రాదు. అలాగే పిల్లలు పాపం చేయడం వల్ల తల్లిదండ్రులు శిక్షించడానికి లేదు. ఎవరి పాపాన్ని బట్టి వారికి మరణ శిక్ష అన్నాడు. అలాగే గుడ్డివాడుగా పుట్టాడు కనుక వాడైనా పాపం చేశారా లేక తల్లిదండ్రులు పాపం చేశారని ఎంత ఆలోచిస్తున్నారు చూడండి. ఇలాంటి వారే నేటి క్రైస్తవులు ఎలాగైతే పొరపాటు పడుతున్నారో అలాగే యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న వారు కూడా అలాగే పొరపాటు పడుతూ అడుగుతున్నారు. కనుక ఇప్పుడు తల్లిదండ్రుల కలయిక పాపము కాదండి. మరి పాపం అనుకుంటే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో ఆదాము అవ్వల్ని ఇద్దరిని కూడా దేవుడే జతపరిచాడు. దేవుడే మొట్టమొదటి వివాహం జరిపించాడు మన భాషలో చెప్పాలంటే. మరి ఇద్దరిని జతపరిచి ఏమన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆశీర్వాదం అండి ఇది, తల్లిదండ్రుల కలయిక. ఏమండి ఆశీర్వాదం? వారిరువురిని దేవుడే జతపరిచి ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఫలించండి అంటే ఎలా? మీరు పిల్లలు కనండి, విస్తరించండి, ఫలించండి, భూమిని నిండించండి, సమస్త భూమిని లోపరుచుకోండి అని చెప్పాడండి. ఇంకా ఏమన్నాడు? మరి తల్లిదండ్రుల కలయిక పాపం కాదండి. తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు పాపం చేయడం వల్ల కయ్యను జన్మతః పాపి అయ్యాడు అనుకుంటే పొరపాటు అండి, తప్పుడు బోధండి, తప్పుడుగా బోధిస్తున్నారు ప్రియులారా. మరి దేవుడు ఆశీర్వాదం అండి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందండి? దీవించడం అనేది మంచిగానే దీవిస్తారా? ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చెడిపోవాలని మీరు ఇదిగో బిడ్డలు ఏమండి వివాహం చేసుకొని తల్లిదండ్రుల దగ్గరకు ఆశీర్వాదానికని వచ్చినప్పుడు మీరు ఎలా ఆశీర్వదిస్తారండి వాళ్ళని? పిల్ల పాపలతో కలకాలం వర్ధిల్లండి అని ఆశీర్వదిస్తారండి. సుమంగళిగా వర్ధిల్లమ్మని ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి అలా కాకుండా మీరు పెళ్లి పెటాకులు అయిపోవాలి, మీరు జతపరచబడిన ఈ నెల రోజుల్లోనే మీరు విడాకులు ఆశీర్వాదం అంటారు కదండి, శాపం అంటారు. మరి దేవుని ఆశీర్వాదం ఏమండి, మన దేవుని ఆశీర్వాదం అలాంటిది ఉంటుందా? ఈ లోకంగా ఉన్న మనమే ఇంత పిల్లల కోసం ఆలోచిస్తున్నప్పుడు మనకి దేవాది దేవుడు ఇంకెంత ఆలోచిస్తాడండి తన పిల్లల కోసం. తన పిల్లలకు మంచి ఈవులను
ఇవ్వాలని మనం అనుకున్నప్పుడు దేవుడు అంతకంటే ఎక్కువ మంచి ఈవులను అనుగ్రహించడం అంటాడు మత్తయి సువార్తలో. మరి దేవుని ఆశీర్వాదం అండి. ఆదాము అవ్వల కలయిక పాపము కాదండి. వారి గర్భాన పుట్టిన కయ్యను పాపి కాదండి, పాపము చేసి పాప అయ్యాడండి కయ్యను కూడా. పుట్టుకతోనే పాపి కాదండి, పాపము చేస్తే కదా పాపాత్మలు అవుతాడు. కానీ పాపి కాడు, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ అంటాడు. అందరూ పుట్టుకతో ఎలా పుట్టిస్తున్నాడు దేవుడు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అంటాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ వారే పెద్దవారైన తరువాత అపవాది ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అపవాది తంత్రములను కల్పించుకుని ఉన్నారు అంటాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం అనుకుంటాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు పెద్దవారైన తర్వాత లోకమాయలో పడి లోకంలో ఉన్నవారిని చూసి ఊహ తెలిసిన తర్వాత అన్ని నేర్చుకుంటున్నారండి. అందుకే అక్కడ నావో కాలంలో కూడా బాల్యం నుండి చెడ్డదన్నాడు. ఈ రోజు చూడండి, బాల్యం నుండి చెడిపోవట్లేదా ఏమండి? ఒక 7వ తరగతి చదువుతున్న ఒక బాలుడు 6వ తరగతి చదువుతున్న ఒక బాలికను రేప్ చేసేసాడంట, తల్లిని చేశాడంటే ఎంత దారుణం చూడండి. అంటే బాల్యం నుండి బాగుపడ్డారనా చెడిపోయారనా? చూడండి, దేవుడు చెప్పాడు చెడ్డది. ఏం చేయాలి? ఏం చేయాలి మరి? బాల్యం నుండి చెడిపోతున్నారు కనుక అలా విడిచిపెట్టేస్తారా? మీ పిల్లలను సరి అయిన మార్గంలో పెట్టాలి. బాలుడు నడవలసిన త్రోవను చిన్ననాటి నుంచే వానికి నేర్పించండి, వారు పెద్దవారైన తరువాత దాని నుండి తొలగిపోరు అన్నాడండి. మరి బాలుగా భయము దేవుని యొక్క వాక్యములు పెంచగలిగితే ఆ బాలుడు రేపు చేయగలుగుతాడండి. చూడండి, చిన్న పిల్లలు ఆటలు ఆడుకొని చక్కగా గెంతవలసిన ఆ పసి మనసులకు ఎలాంటి కళంకం ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. కనుక పాపము చేసి పాపాత్ములు అవుతున్నారు తప్ప పుట్టుకతో ఎవరు కూడా పాపాత్ములు కాదు. మొదటి పాయింట్ క్లియర్ అయిపోయింది కదండి. ఆదామవ్వలు పాపం చేస్తే పిల్లలకు వచ్చింది అని అనుకోవడం అబద్ధ బోధ. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం అండి, దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగే మరొక మాట ఏమంటాడు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కళంకమైనది గాను ఉండవలెను అని దేవుడే చెప్తున్నాడండి. వివాహం ఘనమైనది జతపరచటండి. మరి పానుపు దగ్గర కూడా వెళుతున్నాడంటే దేవుని యొక్క సంకల్పం అనేక మంది పిల్లలు కావాలన్నది దేవుని యొక్క అనాది కాల వారిని ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి. అనేక మంది పిల్లలు కావాలన్నది దేవుని యొక్క ఆలోచన ప్రియులారా. కనుక వివాహం అన్ని విషయాలు ఘనమైనదిగా నిష్కలంకమైనది. అది పాపంతో కూడింది కాదండి. మరి అంటూ కీర్తనకారుడు కీర్తన 127వ కీర్తన 3వ వచనం మనకు తెలుసు. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఇచ్చు బహుమానము. కుమారులను దేవుడు అనుగ్రహిస్తున్నాడు అండి. పిల్లలను కుమార్తెలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరొక తెగవారు అన్నారు, కలయికే పాపం అన్నారండి. తల్లిదండ్రుల కలయికే పాపం అండి. అందుకే జన్మతః పాపం ఉంది, పిల్లలు పాపాత్ములు అవుతున్నారు అని అంటున్నారు. అది తప్పండి. తల్లిదండ్రుల పాపం అండి, అది మీకు ఆశీర్వాదం. రెండవ ఏమంటున్నారు? తల్లిదండ్రుల కలయికే పాపం అంటున్నారండి. తల్లిదండ్రుల కలయిక కాదు అంటే ఆవేశం వచ్చేది కాదండి జన్మ. ఎంతో మంది పిల్లలు లేకుండా ఉన్నారు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా కూడా. మరి వాళ్ళకి లేదా ఆవేశం? వాళ్ళకి ఎందుకు సంకల్పం. దేవుడు పుడుతున్నారండి పిల్లలు. గర్భఫలం దేవుడు ఇచ్చు బహుమానము అన్న దేవుడు ఇస్తే పిల్లలు వస్తారు. వెంటనే నాకు 10 సంవత్సరాలు అయిపోతుంది, నాకు ఇన్ని సంవత్సరాలు లేరు పిల్లలు, నాకు కావాలని అంటాడు. వచ్చేదండి దేవుని సనాథ సంకల్పం వస్తున్నారు. కనుక తల్లిదండ్రులు పాపం కాదండి. ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళి బర్త్డేలు కానీ వెళ్ళినప్పుడు ఏమండి మనం బహుమతులు పట్టుకెళ్తూ ఉంటాం. విరిగిపోయినవి, చినిగిపోయినవి, అలాంటి బహుమతులు పట్టుకెళ్తామా? మంచి బహుమతి పట్టుకెళ్తామా? మంచిది కూడాను ఏమండి పాపంతో కూడిన బహుమానాలు ఇస్తాడు అనుకుంటున్నారా? చూడండి, ఎంత టోటల్ దేవుని సంకల్పానికి బండి కొట్టి బాధలు ఉంటాయి. అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి.
వినివారు మాత్రంగా ఉంటే మిమ్మల్ని మోసపోతున్నారు, నరకాగ్నికి జారిపోతామండి బోధ విషయంలో కలిసి జరిగితే. కనుక చాలా జాగ్రత్తగా వినాలి. పౌలు శీలంతటి వారు పెద్దవారు వాళ్ళు చెప్తుంటేనే వినాలి. పరిశీలించి చదువుకోండి యెహోవా గ్రంథాన్ని. వారు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక మరి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. పౌలు శీల అంతటి వారు చెబితేనే ఏమన్నారంట, వారు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక వాక్యమును ప్రతి దినము వాక్యమును పరిశోధించుచూ వచ్చిరి. పరిశీలిస్తున్నారండి పౌలు శీల చెప్పే సంగతులు. అలాగున్న చూస్తారు. ఏదో వింటున్నాడు, ఏదో చెప్పేస్తున్నాడులే వినేసాం బాగానే ఉందని చెప్పి కాదండి. మరి ఎంతవరకు ఇప్పుడు ఉద్దేశ ప్రకారం తీసుకోవాలి. ఓకే అండి. కనుక తల్లిదండ్రుల కలయిక పాపము కాదండి. మరి యేసుక్రీస్తు వారు చిన్నపిల్లని తీసుకొస్తున్న వారిని చూసి వారు గద్దిస్తుంటారు శిష్యులు. మీరు ఎందుకు పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్న మాట మత్తయి సువార్త 19:14 మత్తయి సువార్త 19:14 ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి. చూడండి, చిన్నపిల్లలు నా యొద్దకు రాకుండా ఆటంకపరచకండి, ఇలాంటి వారిది పరలోక రాజ్యం అన్నారండి. ఒకవేళ పుట్టుకతోనే పాపాత్ములు అయితే పరలోకం వెళతారు అసలు? మరి యేసుక్రీస్తు వారు ఇలాంటి వారిది పరలోక రాజ్యము అంటున్నారు. మరి అదే మత్తయి సువార్త ముందు అధ్యాయం చూడండి, 18వ అధ్యాయము మొదటి 3 వచనం. సువార్త 18వ అధ్యాయం మొదటి 3 వచనంలో ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు మార్పు నుండి ఎలా ఉండాలి? బిడ్డల వంటి వారు అయిపోవాలి, అప్పుడే మీకు పరలోక రాజ్యం. అంటే పిల్లలు ఒకవేళ జన్మతః పాపులైతే వారిని చిన్న ఇలాంటి వారిదే పరలోక రాజ్యం ఎందుకంటారండి? యేసుక్రీస్తు పాపము మానవ దేవుడు ఇవ్వట్లేదండి. పుట్టుకతో పాపాత్ములు కాదు. చిన్నపిల్లలకు ఏ పాపము తెలియదండి, నిష్పక్షపాతంగా ఉంటారండి. నువ్వు జన్మత పాపివిరా, నువ్వు ఆత్ముడు పాపివి అండి, పోస్ట్ నోరేసుకుని నవ్వుతూ ఉంటాడండి. ఏమని తెలుస్తుందండి? ఫస్ట్ పిల్లలకు 8వ నెలకి సున్నతి బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు పిల్లరా. కానీ యథార్థవంతులంటే పిల్లలు పరిశుద్ధులు పరలోక రాజ్యము ఏ పాపము కన్నారు జన్మత పాపములు చేయలేదు. తల్లిదండ్రుల కలిగ పాపము కాదు. ఓకే అండి. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని ఆజ్ఞాతమే పాపము, పాపం వల్ల జీతం మరణం అన్నారండి. మరి వాళ్ళు ఏ పాపము లేదు. పసిపిల్లలు జన్మతః పాపులు కారు, మనకు అర్థం అది మాటలను బట్టి. మరి ఇంకా 3వ తెగవారు ఒక బలమైన కారణం చెప్తున్నారండి. అదేంటి? ఇందాక చూసాం, కీర్తనకారుడు అండి దావీదుగా సందర్భం చూపించి 51వ కీర్తన 5వ వచనం, నేను పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఏమండి, దేవునికే ఇష్టానుసాడైన మనుష్యుడే దావీదు గారే నేను పాపం జన్మతః పాపిని కనుక నాకు జన్మతః చిన్ననాడే జన్మస్నానం అవసరం, జన్మ పాపం ఉంది కనుక దావీదు గారే అన్నారు కదా, కనుక జన్మ పాపం ఉన్నది అంటున్నారు. చూడండి, మరి దావీదు గారు ఎందుకు అన్నారు? ఆలోచించాలి కదండి. కనీసం గ్రామటికల్ లాంగ్వేజ్ అంటారు, గ్రామర్ మిస్టేక్స్ అండి, గ్రామర్ కూడా. మరి ఇక్కడ దావీదు గారు ఏమన్నారు? నేను పాపములో పుట్టాను అంటున్నాడు. పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించెను అన్నారంటే నేను పాపములో పుట్టాను అన్నారు తప్ప పాపముతో పుట్టను అనలేదు కదండి. నా తల్లి తండ్రి పాపం చేయడం వల్ల వారి కలియక పాపం కనుక వారి పాపం చేయడం వల్ల నేను పుట్టాను ఎక్కడ అనలేదండి. నేను పాపములో పుట్టాను అనడానికి, పాపముతో పుట్టాను అనడానికి ఒక చిన్న పొట్టలో ఒక గీత అండి. అదే లోకి తోకి తేడా. అదే మరి ఆ చిన్న ఆ గీత మొత్తం అర్థమే మారిపోద్దండి. పాపములో పుట్టడం వేరు, పాపముతో పుట్టడం వేరు. ఇక్కడ దావీదు గారు పాపముతో పుట్టాను అని అనట్లేదండి, పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది అని అంటున్నారండి. చూడండి, మన పూర్వకాలంలో మన పెద్దలు
ఏమండి మీరు ఎప్పుడు పుట్టారండి అని అంటే అప్పుడు డేట్లు ఏమీ లేవండి. నేను మంచి వర్షాల్లో పుట్టానండి. లేక బాంబులు రెండో ప్రపంచ యుద్ధంలో పుట్టానండి. బాంబు దాడిలో పుట్టానంటే బాంబుల దాడి జరుగుతుండగా ఆ మధ్యలో తన తల్లి కన్నదని కాదు అక్కడ అర్థం. అంటే బాంబులు వేసుకుని ఆ యుద్ధ కాలములతో కాదు, యుద్ధ కాలం బాంబుతో పుట్టలేదు, బాంబులు చేత పట్టుకుని పుట్టలేదు, బాంబులతో కాదు బాంబులలో పుట్టాను. అంటే బాంబులు మంచి యుద్ధ కాలంలో నేను ఆ కాలంలో నేను పుట్టాను అని అర్థం అండి. అలాగే చాలా మంది అంటారు నేను వర్షానండి, వర్షాల్లోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను వర్షాల్లోనే పుట్టానని అంటే వర్షం పడుతుండగా వర్షం మధ్యలో తల్లి కన్నదాన్ని కాదండి అర్థం. అంటే వర్షాకాలంలో పుట్టానని చెప్పడం కోసం, వర్షంలో పుట్టానంటే వర్షాకాలంలో పుట్టానని, అంతేగాని వర్షంతో పుట్టానని కాదు కదా. మరి ఇక్కడ దావీదు గారు కూడా అదే అంటున్నారు, నేను పాపములో పుట్టాను అంటున్నారు తప్ప పాపముతో పుట్టాను అనట్లేదు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే దావీదు గారు ఊరియా భార్య బత్షెబను మోహించి ఊరియా చంపించి మరి ఆ లో నాతాను దేవుడు పంపి ఒక మాట చెప్తాడు, ఇలా, ఉంది లేక గొర్రె పిల్ల, మరి అలాంటి గొర్రె పిల్ల ఆయత్తం చేయడానికి ఒకడు ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఈ ఈ ఒక్కరాకు ఒక గొర్రె పిల్లని తీసుకొని దారంట పోయి ఆ మార్గస్తునికి ఆయత్తం చేసినప్పుడు అలాంటి వాడు ఏం చేయాలి అని నాతాను ప్రవక్త ఉపమాన రీతిలో అడుగుతున్నాడండి. అడిగినప్పుడు అలాంటి వాడు మరణం బ్రతుక 4 గొర్రెలు ఇవ్వాలి. ఆ మనుషుడు ఎవరో కాదు ఇవే. మరి ఉరియా ఉన్న తీసుకున్నావు, వారిని ఇచ్చాను, కావాలంటే ఇంకా అడిగితే నేను ఇస్తాను కదా, సౌలు కుమార్తెలు ఇచ్చాను, కానీ నువ్వు ఇలా చేసావు, చంపించేందుకు నీకు శాపం అని చెప్పేసి అన్నప్పుడు, ఏమంటే ఆ మాటకు నేను తప్పు చేయలేదని అబద్ధం ఆడలేదండి, పాపాన్ని కప్పుకోలేదండి. ఆదాము పాపాన్ని కప్పుకున్నాడు, నువ్వు ఇచ్చిన స్త్రీయే నాకు ఈ పండు ఇవ్వగా నేను తిన్నాను తప్ప నేను స్వతహాగా నేను తినలేదన్నాడు. మరి అలా నేరాన్ని నెట్టివేశారు చివరికి తండ్రి మీద దేవుని మీద. కానీ ఇక్కడ దావీదు వెంటనే చేశారు. పశ్చాత్తాపడుతూ రాసిన కీర్తన అండి 51. అందుకే తన తల్లి ఎప్పుడు గర్భం ధరించింది అంటున్నాడు, పాపముతోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, దయతో నన్ను క్షమించు అని చెప్పి అంటాడండి. మొదటి వచనంలో ఉంటది 51 కీర్తన మొదటి 4 వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఒప్పుకున్నాడండి దేవుని ఎదుట, ఒప్పుకున్నాడండి. చాలా పశ్చాత్తాపడ్డాడండి, ఏడ్చాడు, చాలా పశ్చాత్తాపడ్డాడు. నీకు మాత్రమే విరోధంగా నేను పాపం చేశాను తండ్రి, నీ దృష్టి అందు నేను చెడుతనం జరిగించాను తండ్రి, నా అతిక్రమం దయతో అండి. ఆ వేడుకొండ 51 కీర్తన అంతా కూడా ఆ వేడుకొండలో భాగంగా 5వ వచనం వచ్చేసరికి అంటాడు, నేను పాపములో పుట్టాను తండ్రి, పాపములో నా తల్లి నన్ను గర్భంలో ధరించింది అని అంటే, మరి యోబు గారు అన్నారు కదా అని మాట కూడా చూపిస్తారండి. యోబు గారు అన్నారు కదా అది తర్వాత ఆలోచిద్దామండి. మరి ఇక్కడ ఏమంటున్నారు, నేను పాపములో పుట్టానని ఎందుకు అంటున్నారు, పాపములోనే నా తల్లి గర్భం ధరించింది అన్నాను ఎందుకు అంటున్నారంటే, పాపము లోకములో ఉందండి. వర్షాకాలంలో పుట్టాను నేనంటే వర్షాలు పడుతున్న లోకంలో, వర్షాలు పడుతున్న కాలంలో నేను పుట్టానని. అలాగే పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందంటే సరిగ్గా దావీదు గారు కడుపులో పడేసరికి పాపము లోకంలో ఉన్నది అని. మరి పాపం లోకంలో ఎందుకు ఉంది అని అంటే, చూడండి ఆ మాట మనం చూడగలిగితే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుతున్నాను చూడండి, ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, 13 వచనములు. వీటిలుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున, ఏమండి, తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల అనలేదండి, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఆదామవ్వల పాపం చేయడం వల్ల మాకు వచ్చేసింది అంతా పాపం అనుకుంటే పొరపాటు. మనుషులందరూ పాపం చేశారా, తరువాత పెద్దవారైన తరువాత తెలిసిన తరువాత లోక మాయలో పడి వివిధ తంత్రాలు, అపవాది తంత్రాలు కల్పించుకొని పాపాత్ములు అయిపోతున్నారండి. కనుక మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఎలయనగా ధర్మశాస్త్రం వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను. మరి ధర్మశాస్త్రము పాపము కాదు గాని ధర్మశాస్త్రం వచ్చింది కనుక దాన్ని నెరవేర్చలేకపోతే పాపం అండి. ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు కదా, ఆజ్ఞాతిక్రమమే పాపము.
కనుక ధర్మశాస్త్రం ఉంది, మరి ధర్మశాస్త్రము పాపముతో కూడింది కాదు, కానీ ఆజ్ఞలు పవిత్రమైనవే. కానీ వీరు పాటించక పాపాత్ములు అయిపోతున్నారు. పాపములో బంధించి ఉంచుతుంది ధర్మశాస్త్రం అంటాడు. ఆ చెరలో ఉండిపోయారండి. ఎందుకంటే ఆజ్ఞ లేకపోతే ఏ పాపం చేయరు కదా, చేయలేనట్టే కదా. ఆజ్ఞ రాబట్టే పాపం చేశారని తెలుస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, ఎడం పక్కనే నడవాలని, లేకపోతే గ్రీన్ సిగ్నల్ వేసినప్పుడే మీరు వాహనం వెళ్ళాలి, అలాగే రెడ్ సిగ్నల్ వేసినప్పుడు ఆగాలి అని చెప్పి అని అంటూ ఉంటారు. మరి ఆ రూలే లేదనుకోండి, అప్పుడు ఆజ్ఞ అతిక్రమించవుతాం. అసలు ఆజ్ఞ లేనప్పుడు ఆజ్ఞ అతిక్రమం అనేది ఉండదు. మరి ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది కనుక వీరు అతిక్రమిస్తున్నారు, నెరవేర్చలేకపోతున్నారు. కఠినమైన ధర్మశాస్త్రం మరి నెరవేర్చలేకపోతున్నారు కనుక పాపులు అయిపోతున్నారండి. అందుకే అంటున్నాడు, ధర్మశాస్త్రం వచ్చింది గనుక పాపము లోకములో ఉండెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. కనుక అందరూ పాపం చేసేస్తున్నారు. దేవుని ఆజ్ఞ అతిక్రమించడం కదా పాపం. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ నెరవేర్చలేకపోతున్నారు, పాపాత్ములు అయిపోతున్నారు. ఆ కాలంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను కనుక తన పుట్టుక గురించి చెప్పుకొని పశ్చాత్తాపడుతున్నాడండి. ఆ సందర్భంలో అంటున్న మాట అండి. ఆ ఒక్క మాట పట్టుకొని మొత్తం తప్పులుగా సంకల్పానికి ఉన్నాయి. పాపంలో గర్భం వచ్చింది, ఎందుకంటే ధర్మశాస్త్రం వచ్చింది. లోకము పాపం క్లియర్గా చెప్తున్నాడు 13 ధర్మశాస్త్రం పాపము లోకంలో ఉండెను, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అన్నాడు. ఓకే అండి. కనుక ఈ సందర్భంలో అన్నాడు. మరి యోబు గారు ఎందుకన్నారు ఆ మాట? పాప సహితునిలో నుండి పాపరహిత ఎంత మీరు అగున పుట్టనేరడు అన్నాడంటే, పాపం చేసేవాడిలో నుండి పాపం చేయవాడు పుట్టడు అని ఎందుకు అన్నాడు అండి? తన ఏమండి స్నేహితుడు మాట తప్పండి. యోబు గారు యథార్థ గ్రంథం 38:2 జ్ఞానం లేని మాటలు చెప్పి చిన్న చెరుపుచున్న వీడెవడు. అలాగే 42:3 యోబు గ్రంథం, జ్ఞానంలోని మాటలు చెప్పి ఆలోచనలో చెరుపుచున్న వీడెవడు. అలాగున వివేచన లేనివాడనైనా నేను ఏమీ అలాగే ఎప్పుడు ఎవరు కూడా స్టేట్మెంట్ కనుక ఇదంతా కూడా తప్పు కాదండి. ఇవన్నీ కూడా దేవుని యొక్క మాట అవున కాదంటే కాదు. దేవుడు జన్మతః పాపం అని ఎక్కడా కూడా రాయలేదండి. తల్లిదండ్రులు ఆవేశం ఆపకపోతే పిల్లలు ఎలా పుడుతున్నారు? తల్లిదండ్రులు ఆవేశం ఆపలేకపోతాడండి, పుట్టట్లేదండి. యోహాను సువార్త 1:3 ఏమంటారు? వారు వారు ఏమండి ఒకసారి ఒకసారి చదవండి అమ్మా, ఎవరైనా ఊహించేసుకుందాం. వారు దేవుని వలన పుట్టిన వారే వారు గాని దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలన నైనను శరీరేచ్ఛల వలన నైనను మనుష్యేచ్ఛల వలన నైనను పుట్టిన వారు కారు. చూడండి ఎలా పుట్టారంట. శరీరేచ్ఛ వలన పుట్టలేదు. తల్లిదండ్రి ఆవేశం పుడతారండి. తల్లిదండ్రుల కోరిక తీర్చుకోవటానికి చూస్తున్నారు, అందుకు పిల్లలు పుట్టారంటున్నారండి. దేవుడు ఇస్తాడండి, దేవుడు ఇస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? మళ్ళీ చదవమ్మా. వారు దేవుని వలన పుట్టిన వారే, మనుషుల వల్ల కాదండి. మనుషుల కోరిక వలన పుట్టలేదు, దేవుని వల్లనే పుట్టిన వారు. కానీ మనుషేచ్ఛ వలనైనాను, శరీరేచ్ఛ శరీర కోరికల వలనైనాను, మనుషేచ్ఛ వలన పుట్టిన వారు కారు. చూడండి, దేవుడు క్లాస్ ఇచ్చారు. స్వేచ్ఛ వల్ల పుట్టలేదు, దేవుని వల్లనే పుడుతున్నారు ప్రతి ఒక్కరు. ఏమండి, మనిషి ఒకవేళ మనుషులు తల్లిదండ్రులే చేస్తారు అనుకుంటే ఒక నీటి కణంలాగా ఉంటుందండి ప్రారంభం మనది. మరి అంత నీలాంటి కణం నుంచి కణ విభజన చెంది చక్కగా 9 నెలల్లో అవయవం చేస్తున్నాడు. కడుపులో మోస్తున్న తల్లికి తెలియదండి ఎలా రూపొందించబడుతుంది, ఏ రీతిగా ఎదుగున్నది మీకు తెలియదు అన్నాడు. మరి తల్లికే తెలియనప్పుడు ఇక బయట ఇంకెవరికి తెలుస్తుందండి తన గర్భంలో ఎలా రూపొందించబడుతుందో? దేవుడు ఇస్తున్నాడండి. మనుషులు తల అనుకుంటే తమ కారు మూలంగా పుడుతున్నారు. దేవుడు ఇస్తున్నాడు, చెప్తున్నాడు. గర్భఫలం దేవుడు ఇచ్చి బహుమానాలండి. కనుక ఇప్పుడు చెప్పండి, జన్మతః పాపులు
కాదండి. తల్లిదండ్రులకు అనేక పాపము కాదు ప్రియులారా. కనుక ఇప్పుడు పసిపిల్లలకు జన్మ పాపం ఉందని జన్మస్థానం ఇస్తున్న చిలకరింపు బాప్తీసం అది తప్పండి. వారికి పాపాన్ని అంటగడుతున్నారు. అది అబద్ధ బోధ. జన్మ పాపం అనేది ముమ్మాటికి లేదు. పసిపిల్లలు పుట్టుకతోనే పాపాత్ములు కాదు. జన్మస్నానం వారికి ఇవ్వకూడదు. పాపం గురించి రక్షణ గురించి ఒప్పుకోవాలంటే వారు మారు మనసు అంటే ఏంటో తెలియదు. వారికి అసలు మాటలే రావు. వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? కనుక యేసునారా స్వరక్షకుడు, నా పాపాలు రక్షించడానికి వచ్చిన వాడు, నా పాప క్షమాపణ బాప్తిసం పొందలేదు, ఏమీ తెలియవండి. కనుక జన్మతః పాపి కాడు. పసిపిల్లలకు జన్మ పాపము లేదు. అర్థమైంది కదండి? ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున వందనం తెలియజేస్తున్నాను. అవకాశాన్ని ఇచ్చిన ప్రార్థన చేసుకొని ముగించేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు నాయన. తండ్రి, లోకమంతా కూడా అస్తవ్యస్తంగా ఎవరికానుసారంగా వారు బ్రతుకుతున్న ఈ తరుణంలో తండ్రి, మేము మీకు ఇష్టలుగా ఈ భూమి మీద బ్రతుకుతుండగా తండ్రి, అనేక మంది మీ పిల్లలు మీ పేరు చెప్పుకొని తండ్రి సత్యవాక్యం ఎరుగక తండ్రి మీ యొక్క సత్యవాక్యాన్ని కలిపి చెరిపే బోధలు ఈ రోజు ఎక్కువైపోయాయి తండ్రి. పాఠము తండ్రి వృధాగా పోకుండా మంచిలైన పడిన విత్తనముల వల్ల ఫలించే జన్మపాపం ఉన్నది అని బోధించే వారి తప్పుడు బోధలను తండ్రి వారు అరికట్టలు కలిగిన వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ కుమారుని జ్ఞాపకం చేసుకోమని కోష్టిగా నడిపి సహోదరు జ్ఞాపకం చేసుకోమని ఆసక్తితో చేరి అనుగ్రహించమని వేడుకుంటూ ఈ తరగతి ఒకసారి మా ప్రభువును ప్రియరక్షకుని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి భార్యాభర్తల అంటే పురుషులు స్త్రీల కలయిక పాపం కాదన్నప్పుడు యేసు ప్రభువారు ఎందుకు మరియా మరి యోసేపు కలయికలతో పుట్టలేదు అనేది ప్రశ్న అక్క. ఓకే అమ్మా. తల్లిదండ్రుల కలయిక పాపము అని కాదు అక్కడ. అందుకనే పరిశుద్ధంగా పుట్టాలి అని కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో జన్మించాడు. మొదట తండ్రి అవసరం లేకుండా పోయింది అంతే తప్ప అది కలయిక పాపం అని కాదు అక్కడ. దాన్ని ఆయన గుర్చిన ప్రాఫెసీ ఉంది కదా, మరి ప్రవచనం అందరిలాగా స్త్రీ పురుషులకే జన్మిస్తే ఆయన ప్రత్యేకత ఏముంటదమ్మా? ఆయన గురించి క్రీస్తుని గురించి ప్రాఫెసీ ఉంది. కన్యక గర్భవతి కుమారుని కనును అని ముందుగా ప్రవచించాడు కదా. మరి అందరిలాగా పుట్టేశాడు అనుకో, అప్పుడు ప్రత్యేకత ఏముంటది? అప్పటికే నమ్మలేదు యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడు అంటే. అప్పటికే అసలు నమ్మలేదు. మరి ఇంకా మామూలుగా అందరిలాగా పుట్టేశాడు అనుకో, ఇంకా ప్రత్యేకత ఏముంటది ఆయనకి? ఆయన గురించి ముందుగా రాయబడ్డాయి కదా ప్రాఫెసీ, ముందుగా రాయించాడు అని. పుట్టుక ప్రత్యేకం అంతే తప్ప పాపం గనుక తల్లిదండ్రుల కలయిక పాపం గనుక అందుకే తండ్రి కలయిక లేకుండా పుట్టాడు అని కాదన్నమా. అక్కడ పుట్టించాలంటే దేవుడు పుట్టించగలడు, యోసేపు ఇద్దరిని కలయిక ద్వారా పుట్టించగలడు. కానీ వాళ్ళు పాపం గనుక అందుకని అలా పుట్టించలేదేమో, తల్లిదండ్రుల కలయిక పాపం అని కాదు అక్కడమ్మ. ఒక ప్రత్యేకత. దేవుని కుమారుడు కదా, దేవుని కుమారుడు వచ్చాడని ఎలా తెలుస్తుంది? ముందుగా ప్రవచనాలు అన్ని కూడా రాయించాడు. మరి అందరిలాగా మనలాగానే ఉందనుకో ఆయన జన్మ కూడా, ఆయన ప్రత్యేకత ఏముంటది? ఆయన ఎలా గుర్తిస్తారు చెప్పు? అప్పటికే మరి దేవుని కుమారుడు, ఇగో నేనే వచ్చిన వాడు, నేను మెస్సేని నేనే అని అంటే ఒప్పుకోలేదు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ప్రవచన గ్రంథాలన్నీ గుర్తొచ్చి చాలా మంది మారారు. యూదుల్లో బాప్తిసం పొందారు కదా 3,000 మంది. ఇదిగో రాబోతున్నాడు మెస్సే అని ఇంకెదురు చూస్తున్నారు. మరి ఆ మెస్సే వచ్చినప్పుడు ప్రవక్తలు ప్రవచించారు కదా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కొనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, ఈ ప్రజల పాపముల నుంచి వారిని రక్షిస్తాడు. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి క్రీస్తు వారి గురించి. ఇదిగో చీకట్లో కూర్చున్న వారికి వెలుగు ప్రకాశిస్తుంది అని చెప్పి ఎన్నో మరి ఉన్నాయి కదా మాటలు. మరి అవన్నీ కూడా నెరవేర్పు జరిగిందనమాట. ఎట్లేమో అంతే తప్ప తల్లిదండ్రుల కలిగే పాపం కనుక యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి జన్మించడం అనుకుంటే కాదు. ఆయన ఒక ప్రత్యేకత అంతే. ఆయన గుర్తించడం కోసం అలా చేశాడు అంతే తప్ప తల్లిదండ్రులు కలిగే పాపం అని అందుకనే చేశాడని అక్కడ లేదు. అది కాదు అసలు, ఖచ్చితంగా అది కాదు అసలు, అలా అనుకోకూడదు. ఓకేనమ్మా, క్లియర్ అయిందా?